జిల్లా మున్నేటి వరద ప్రవాహంలో 9 మంది, ఆకేరు వరద ఉధృతిలో 5గురు చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు అధికార యంత్రాంగం 2 హెలికాప్టర్లను రప్పిస్తుంది. మరికొద్ది సేపట్లో హెలికాప్టర్ సాయంతో రక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా మున్నేటి వరద ప్రవాహంలో 9 మంది, ఆకేరు వరద ఉధృతిలో 5గురు చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు అధికార యంత్రాంగం 2 హెలికాప్టర్లను రప్పిస్తుంది. మరికొద్ది సేపట్లో హెలికాప్టర్ సాయంతో రక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వరదలో చిక్కుకున్న శ్రీనివాస్ మనతో ఫోన్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సహాయక చర్యలు ఎంతవరకు కొనసాగుతున్నాయి? హలో శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు, వినిపిస్తుందా అండి? చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అధికారులు ఏమైనా సహాయక చర్యలు ప్రారంభించారా? హలో శ్రీనివాస్ గారు, మీరు ఇప్పుడు వరదలో చిక్కుకుని ఉన్నారు కదండి, మీకు ఎవరైనా ఫోన్ చేశారా అధికారులు? ఎవరైనా ఫోన్ చేసేసారు, అధికారులు చేయలేదు. మీరే చేసింది, మీరు ఒకటి చేశారు, ఎవరు లేదు సార్, మమ్మల్ని పట్టించుకోరు అధికారులు మొత్తం. ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి కాల్ చేయలేదా అండి మీకైతే? ఏం చేయలేదు, టెన్షన్ ఉన్న బాగా భయంకరమైన ప్రాణాలు బాగా పెట్టుకున్నాను. మీతో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారండి అక్కడ? శ్రీనివాస్ గారు, హలో. ఖమ్మం నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, భారీ వర్షాలకు గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురుస్తోంది. పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. చెరువులు, వాగులు అన్ని కూడా ఉప్పొంగుతున్నాయి. ప్రస్తుతం మనం ఖమ్మం నగరానికి సమీపంలో ఉన్న మున్నేటి వరద ఉధృతిని, వరద ప్రవాహాన్ని మనం వీడియో ఛానల్స్ చూపిస్తున్నారు. విజువల్స్ లో చూడొచ్చు, లైవ్ విజువల్స్ లో చూడొచ్చు. మున్నేరు వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం ప్రకాష్ నగర్ బ్రిడ్జికి సమీపంలో ఉన్నాం. ప్రకాష్ నగర్ బ్రిడ్జి పై
చాపర్ ద్వారా హెలికాప్టర్ ద్వారా వారిని రక్షించి సురక్షిత ప్రాంతాన్ని తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. 2 గంటలకు పైగా వాళ్ళు మున్నేరు వరద ప్రవాహంలో వరద ఉద్ధృతిలో చిక్కున్నారు. ప్రకాష్ నగర్ బ్రిడ్జి పైన వాళ్ళు చిక్కుని ఉండిపోయిన పరిస్థితి. 9 మందిలో 2 మహిళలు కూడా ఉన్నారు. వీరందరినీ కూడా క్షేమంగా సురక్షిత ప్రాంతాన్ని తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. హెలికాప్టర్ ద్వారా సహాయ చర్యలు చేపట్టి వారిని ఈ ఖమ్మం నగరంలోకి లేదా అటువైపు ప్రకాష్ నగర్ వైపు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ ప్రకాష్ నగర్ దగ్గర కాదు, తీర్థాల దగ్గర కూడా ఆకేరులో 5 యువకులు చిక్కున్నారు. ఆకేరు వరద ఉధృతిని పరిశీలించేందుకు వెళ్ళి వరద ఉధృతిని చూడడానికి వెళ్ళి అక్కడ ఆకేరులో 5 యువకులు చిక్కునున్నారు. వారిని కూడా రక్షించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. ఆకేరు వరద ఉధృతిలో చిక్కున్న యువకులను కూడా చేపలతో రక్షించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ 2 ప్రాంతాలే కాదు, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. చెరువులు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలకు 100 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. మున్నేరు వరద ఉధృతికి ఖమ్మం నగరంలోని అనేక కాలనీలు జలమయమయ్యాయి. బొక్కలగడ్డ తండ, శ్రీనివాసనగర్, వెంకటేశ్వర నగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కున్నాయి. అపార్ట్మెంట్లలో ఇళ్లలో వరద నీరు చుట్టుముట్టడంతో వరద నీరు చేరడంతో గ్రౌండ్ ఫ్లోర్లు ఫస్ట్ ఫ్లోర్లు అన్నింటిలో కూడా వరద ప్రవేశించడంతో ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా డాబాలపైకి ఎక్కి పై ఫ్లోర్లకు వెళ్ళి ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి ఉంది. వీరందరికీ కూడా ప్రస్తుతానికి ఎటువంటి ఆహార పదార్థాలు కూడా లేని పరిస్థితి ఉంది. అయితే అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ వరద ముంపులో చిక్కున్న వారందరికీ కూడా ఆహార పదార్థాలు అందించడంతో పాటు వరదలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు సహాయక చర్యలు పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తున్నారు. జిల్లా కలెక్టర్తో పాటు అధికార వ్యవస్థ అంతా కూడా వరద ముంపులో చిక్కున్న వారిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న కాలనీల్లో ప్రజలందరూ కూడా వరద ముంపులో చిక్కున్న పరిస్థితుంది. ఎక్కడికక్కడ వరదలను చిక్కుపోయారు. అంతేకాకుండా గతంలో ఎన్నడూ చూడని విధంగా గత 40 ఏళ్లలో ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా చైతన్య నగర్తో పాటు ఇందిరానగర్, తుమ్మలగడ్డ తండ ఈ ప్రాంతాలన్నీ కూడా వరద ప్రవాహాలు చిక్కున్నాయి. అర్ధరాత్రి సమయంలో రాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా వరద ముంపు కాలనీలపై పడడంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వీళ్ళందరూ కూడా కట్టుబట్టలతో బయటకు వచ్చిన పరిస్థితుంది. పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. తుమ్మలగడ్డ తండాలో వరద ముంపు ఇళ్లలో ప్రవేశించి ఇళ్లలో ఉన్న సామాగ్రి అంతా కూడా కొట్టుకెళ్లిపోయిన పరిస్థితుంది. వందల మంది నిరాశ్రయులైపోయి చిన్నపిల్లలతో కట్టుబట్టలతో రోడ్ల మీద ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. పునరావాస కేంద్రాల వద్ద ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఆహార పదార్థాలు అందిస్తున్న పరిస్థితి అయితే మనకి ఖమ్మంలో కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. అనేక గ్రామాల్లో పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. ఖమ్మం నగరమే కాదు, ఖమ్మం నగరం, ఖమ్మం పరిసరాలు కాదు, మున్నేరు పరివాహ ప్రాంతమే కాదు, సత్తుపల్లి, వైరా, మదిర, పాలేరు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. 100 గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. చెరువులు వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులన్నీ కూడా నిండు కుండలను, జలాశయాలన్నీ కూడా నిండు కుండలు తలపిస్తున్నాయి. ప్రమాదకర స్థాయిలో అలుగులు ప్రవహిస్తున్న పరిస్థితి. చెరువులకు ఎప్పుడు గండి పడుతుంది, ఎప్పుడు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతుందో తెలియని స్థితిలో గ్రామస్తులు బిక్కుమంటూ కాలం గడుపుతున్న పరిస్థితుంది. ప్రస్తుతం మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్న ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై చిక్కున్న స్థానికులను సురక్షితంగా చాపర్ ద్వారా సురక్షిత ప్రాంతాన్ని తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నాం. మనతో నరేష్ కుమార్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం మున్నేరు బ్రిడ్జి పైన 9 మంది వరకు కూడా చిక్కున్న పరిస్థితుంది. వాళ్ళని సురక్షిత ప్రాంతానికి తీసుకురావడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? యాక్చువల్గా 11 o'clockకి వాళ్ళు ఆ బ్రిడ్జి పక్కనే కొంతమంది రెసిడెంట్స్ ఉన్నాయి, కొంతమంది షాపులలో పనిచేస్తున్నారు. ఎప్పుడైతే వాటర్ ప్రవాహం పెరిగిందో వాళ్ళు ఇమీడియట్లీ బ్రిడ్జ్కి ఎక్కారు. బ్రిడ్జ్కి ఎక్కిన తర్వాత వాటర్ స్లోగా పెరిగిపోవడము, ఆ బ్రిడ్జికి 2 వైపులా లెఫ్ట్ అండ్ రైట్ రోడ్ పై నుంచి ప్రవాహం పెరిగిపోయింది. రోడ్ కూడా కోత పడిపోయింది. వాళ్ళు బ్రిడ్జి మీద ఉన్నారు. ఆ బ్రిడ్జి కూడా ప్యాక్ అయిపోయింది. వాటర్ బ్రిడ్జి కింద నుంచి పోలేకపోతుంది. వెంటనే మనము గౌరవ కలెక్టర్ గారు, మంత్రి గారు దృష్టికి తీసుకోపోయినా వాళ్ళు హెలికాప్టర్ చెప్పారు. వాళ్ళు రెస్క్యూ చేయడానికి హెలికాప్టర్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా వాళ్ళని రెస్క్యూ చేస్తాం. వాళ్ళని ఫోన్లో మాట్లాడుతున్నాం. సేఫర్ ప్లేస్లో ఉండండి, భయపడవద్దు అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్తున్నాం. అంటే మా మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్న కాలనీలు కూడా జలమయమై నీరు చుట్టుముట్టిన పరిస్థితి. వాళ్ళని పునరావాస కేంద్రాలు తీసుకొచ్చేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? పునరావాస కేంద్రాల పరిస్థితి ఎట్లా ఉందంటారు? ఇప్పుడు ముఖ్యంగా వెంకటేశ్వర కాలనీ, తిలక్ నగర్, బొక్కలగడ్డ ఇవన్నీ కూడా చాలా ఇళ్ళు వాటర్లోకి ముంపునకు లోలైనాయి. వాళ్ళను సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. అదేవిధంగా కవిరాజ్ నగర్ ఏరియాలో కూడా అదే సిచ్యువేషన్ ఉన్నది. కొంతమంది ఇప్పటికి కూడా 3rd ఫ్లోర్లో ఉన్నవని ఫోన్లు చేస్తున్నారు. మా ఎన్డీఆర్ సిబ్బందిని పంపించి వాళ్ళని కూడా రెస్క్యూ చేస్తాం.
ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దింపామని చెప్పేసి నరేష్ కుమార్ చెప్తున్నారు. మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్న కాలనీల్లో ఇళ్లలో ఎవరైతే వరద ముంపులు చిక్కున్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ అన్ని రకాల సహాయ చర్యలు తీసుకున్నాం. అంతేకాకుండా ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పైన ఎవరైతే చిక్కుకుపోయి ఉన్నారో 9 మంది, ఆ 9 మందిని కూడా తీసుకొచ్చేందుకు క్షేమంగా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సహాయ చర్యలు అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. అధికార యంత్రాంగంతో మాట్లాడడం జరిగింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరూ కూడా మంత్రులందరూ కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. 2 హెలికాప్టర్లు వస్తున్నాయి. 2 హెలికాప్టర్లో ఒకటి ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పైన చిక్కున్న 9 మందిని, మరొకటి తీర్థాల దగ్గర చిక్కుపోయిన 5గురిని వీళ్ళ మొత్తాన్ని కూడా తీసుకొచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాళ్ళతో ఫోన్లో మాట్లాడే ప్రస్తుతానికి ఫోన్లు వాళ్ళ ఫోన్లు ఏవి కూడా పనిచేయట్లేదు. ఇంతకుముందు వరకు కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా క్షేమంగా తీసుకొచ్చేందుకు త్వరితగతిన ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీళ్ళందరూ కూడా క్షేమంగా పునరావాస కేంద్రాలకు సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. ఎడతెరిపి లేకుండా కొండపోతగా గ్రామాల్లో వర్షం పడుతుంది. రాబోయే మరికొద్ది గంటలు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఆ గ్రామీణ ప్రాంతాల్లో అధికార యంత్రం విజ్ఞప్తి చేస్తుంది.